ఇక్కడ ఎన్నో త్యాగాలు ఉన్నాయి బిగ్ బాస్, నువ్వు తప్పు చేయవు కదా అంటున్న ఆడియన్స్. మీ అభిమాని గెలవాలంటే ముందు వాళ్ళ పియర్లు పద్ధతిగా ఉండాలి. మాకు ఎవరి మీద కోపం లేదు, కానీ ఆ పనికిమాలిన కామెంట్లు పెట్టే మీ అభిమానుల్ని తక్కువ చేస్తున్నారు. కాబోయే కెప్టెన్ భరణి అవుతారా? హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్ అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, బిగ్ బాస్ అప్డేట్స్ మనం మాట్లాడుకునే కన్నా ముందు నేను బిగ్ బాస్కి ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. బిగ్ బాస్ ప్లీజ్ కన్సిడరేషన్ చేయండి. చేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే బిగ్ బాస్ కార్యక్రమం పైన అందరికీ ఎంతో ఒక రకమైన ప్రేమ, అభిమానం, పిచ్చి, బిగ్ బాస్ పైన గౌరవం లోపలికి వచ్చే వాళ్ళకి. ఎవరు కూడా బిగ్ బాస్ మాటను జబదాటరు. బిగ్ బాస్ని ఒక నియంత అంటారు, కానీ బిగ్ బాస్ని ఒక విలన్ అని ఎవరు అనరు. సో ఆ విధంగా బిగ్ బాస్ అంటే ఎవరు ఎన్ని గొడవలు ఆడుకున్నా, కొట్టుకున్నా, ఆఖరి పీక్ స్టేజ్ వరకు వచ్చిన ఒక పేరు పెట్టి పిలిస్తే చాలు, బిగ్ బాస్ వాయిస్ వినిపిస్తే చాలు, అందరూ స్ట్రక్ అయిపోతారు. చెప్పండి బిగ్ బాస్ అంటారు. అది బిగ్ బాస్కి ఇచ్చిన వాల్యూ. బిగ్ బాస్ హౌస్లోనే ఉండాలంటే ఎన్నో త్యాగాలు చేసి వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే చెప్తాను బిగ్ బాస్, ఎందుకంటే ఇక్కడ ఒక వెర్షన్ నడుస్తుంది. ఏంటంటే ఇది ఆల్రెడీ ఎవరికో ఫిక్స్ అయిపోయింది, అవార్డు ఫిక్స్ అయిపోయింది, అది ఫిక్స్, వాళ్ళే తీసుకెళ్తారు, ఇంకా మిగతా వాళ్ళు వేస్ట్. కాదు, అందరూ ఇందులో కరెక్ట్. ఎందుకంటే ఇది ఒక్కరికి ఫిక్స్, బిగ్ బాస్కి ఆ చెడ్డ పేరు రాకూడదు. ఇది నేను ఒక సగటు మనిషిగా, సగటు పౌరుడిగా, సగటు ఆడియన్గా కాదు, ఒక క్వాలిఫైడ్ పర్సన్గా నా పేరు, నాతో పాటు నా క్వాలిఫికేషన్స్ వస్తాయి. నేను ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిని. చిత్రాంగంలో కూడా నాకంటూ ఇంకా ప్లీజ్, నేను ఎంతోమంది రివ్యూవర్స్ తరపున కూడా, నేను వాళ్ళ ఆలోచన తరపున కూడా మాట్లాడుతున్నాను. ఏంటంటే ఇక్కడ ఎన్ని త్యాగాలంటే, ఒక కళ్యాణ్ తను ఒక ఆర్మీ పర్సన్, ఒక బాధ్యతాయుతమైన సోల్జర్, కానీ అలాంటి ఒక సిపాయి ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నా ఉద్యోగాన్ని కూడా పణంగా పెట్టి, అంటే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి ఉద్యోగం మానేస్తున్నాడంటే తనకుండే ప్యాషన్, బిగ్ బాస్ హౌస్కి ఇచ్చే ఒక విలువ. ఇక్కడికి వచ్చిన తర్వాత తన సెలబ్రిటీగా మారాక తన ప్రపంచానికి ఏదో తెలియపరచాలి. అంటే మామూలు వ్యక్తిగా నేను ఈరోజు ప్రపంచానికి తెలియపరిస్తే దానికి విలువ లేదు, కానీ నేను ఒక సెలబ్రిటీగా ఉండి ప్రపంచానికి తెలియపరిస్తే దాని విలువ వేరు. అందుకనే సెలబ్రిటీ కావాలనుకుంటారు. సో ఆ విధంగా ఒక ఆర్మీ పర్సన్ దేశానికి సేవ చేయాలనుకునేవాడు ఒక బిగ్ బాస్ హౌస్కి వచ్చి తను గెలిచి తను ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అదే విధంగా దివ్య ఒక డాక్టర్, మెడిసిన్ చదువుతున్న అమ్మాయి, ఆఖరి ఇయర్లో ఉంది, సెమిస్టర్లో. ఆ అమ్మాయి ఒకే మాట అంది, ఏ అమ్మా నీ మెడిసిన్ ఏమవుతుంది అంటే, లేదండి తర్వాత నేను పాస్ అవుతాను, కానీ బిగ్ బాస్ హౌస్ అవకాశం రావడం కష్టం, ఈ అవకాశం నాకు వచ్చింది, ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను, ఆ తర్వాత నేను మెడిసిన్ పాస్ అవుతాను అంటే తన విద్యను కూడా పక్కన పెట్టి తన చదువు మానేస్తున్నాను లేదు, పూర్తి చేస్తాను, కానీ ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని నేను ఫినిష్ చేస్తాను అని ఒక మెడిసిన్ చదువుతున్న ఒక డాక్టర్ దివ్య తన విద్యని పక్కన పెట్టి వచ్చింది. అది ఒక సాక్రిఫైస్. అదేవిధంగా ఒక బర్నీ, ఒక డాక్టర్ వస్తే ఇక్కడ ఒక పేషెంట్గా మారాడు ఆ బర్నీ గారు వచ్చేసి ఇక్కడ ఆట ఆడడానికి వచ్చి ఎముకలు ఎరగొట్టుకొని తన ప్యాచెస్తోని ఇంటికి వెళ్ళిపోవచ్చు, కానీ నేను గెలవాలనుకుంటున్నాను. తన వయసు పెద్దదే, తను సెలబ్రిటీగా తెలిసారు సమాజానికి. బర్నీ అంటే ఇక్కడ తెలుసు, సెలబ్రిటీకి అందరికీ తెలుసు, కానీ తను కూడా ఏదో చేయాలనుకున్నాడు. బిగ్ బాస్ హౌస్కి ఒక వాల్యూ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్లో ఉండాలి, నేను ఆడాలి, గెలవాలి అనే ఒక కసితో వచ్చారు. చూడండి, అతను ఒక రకమైన త్యాగం. అదేవిధంగా తనూజ తీసుకోండి, తనూజ కూడా ఒక త్యాగం. చెల్లి పెళ్ళి, తన చెల్లెల పెళ్ళిని ఎవరైనా ఏమనుకుంటారు, నా చెల్లి పెళ్ళికి నేను ఉండాలి, నేను ఎన్నో చేయాలి, నేను ఏవో, కానీ తన చెల్లి పెళ్ళిని త్యాగం చేసుకొని ఇక్కడ వచ్చి కూర్చుని ఆడడానికి వచ్చింది ఒక తనూజ. అదేవిధంగా సంజన తన చిన్న పిల్లలు, 5 నెలల పిల్లల్ని పక్కన పెట్టి చిన్న చూసాం కదా, ఇంట్లో ఉంచి, ఏమమ్మా పిల్లల్ని వదిలేసి రావడానికి నీకెందుకు కాదు, పిల్లల్ని బాధ్యతాయుతంగా బాధ్యత కలిగిన వ్యక్తుల వద్ద పెట్టి తను ఆట ఆడడానికి వచ్చి, తను కూడా నేనంటూ ఒక ఉన్నాను ఇక్కడ, నేను ఏదో తెలియపరచాలనుకున్నాను, నా మీద ఒక చెడ్డ పేరు వచ్చింది, అలా కాదు, నేను ఏంటో తెలియపరచాలనుకున్నాను, నేను రోల్ మోడల్గా అవ్వాలనుకుంటున్నాను. కొంతమందికి అందరూ డాక్టర్లు అవ్వలేరు కదా, డాక్టర్ రోల్ మోడల్ తీసుకుంటారు, ఇంజనీర్ రోల్ మోడల్ తీసుకుంటారు, యాక్టర్ రోల్ మోడల్ తీసుకుంటారు. ఇప్పుడు సంజనాల నిందపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. కాదు, ఇది నింద మాత్రమే, నిజం కాదు, నేను ఇంత పర్ఫెక్ట్ అనిపించుకోవాలనుకున్న వాళ్ళకి ఆమె ఏంటో ఆమె చూపించుకోవాలనుకుంటుంది. కామెంట్ చేయాల్సిన అవసరం అక్కడ లేదు. సో అదేవిధంగా సంజన తర్వాత కింద మరి సుమన్ శెట్టి, తను కూడాను ఆ సినిమాల్ని కానీ ఏది కానీ ఫ్యామిలీని కానీ చూస్తున్నాం కదా, ఇమాన్యుల్ తన ప్రేమని, అదేవిధంగా రీతు, పవన్ వాళ్ళ ప్రొఫెషన్స్ని ప్రతి ఒక్కరూ
అవసరం అండి. వారి త్యాగాలు మనకు కనిపిస్తున్నాయి. సింపుల్గా చెప్పాలంటే కళ్యాణ్ తన ఆర్మీ ఉద్యోగాన్ని పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి ఒక సెలబ్రిటీ అయ్యి తన దేశానికి చేయాల్సిన సేవ సిపాయిగా ఎంత ఉందో ఇలా కూడా నేను సెలబ్రిటీ అయ్యి చేయాలనుకున్నాడు కళ్యాణ్. దివ్య తన మెడిసిన్ పక్కన పెట్టి మెడిసిన్ వదిలేస్తాను అనుకోలేదు, మెడిసిన్ కూడా పూర్తి చేస్తాను, వచ్చిన అవకాశం ఉపయోగించి బిగ్ బాస్ హౌస్లో గెలిచి నేను విద్య పూర్తి చేసి నేను ఇంకేదో చేయాలనుకున్నానని విద్యను ఒక పెద్దగా త్యాగం చేసి భరణి తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అనారోగ్యవంతుడిగా మారినా సరే ఇక్కడికి వచ్చి నేను గెలిచి ప్రజలకి ప్రపంచానికి సమాజానికి ఏదో తెలియపరచాలని ఒక భరణి. తనూజ తన చెల్లెల పెళ్ళిని కూడా పక్కన పెట్టి చెల్లి పెళ్ళి కూడా ఎలాగైనా ఇక్కడే తన చెల్లెలకి రప్పించి సంస్కారవంతంగా చెల్లెలు పంపించి తను కూడా త్యాగం చేసి సంజన తన పిల్లల్ని ఫ్యామిలీని చిన్న చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలి సుమన్ కూడా అదేవిధంగా రీతు ఎమాన్యుల్ పవన్ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీని త్యాగాలు చేసి ఇక్కడికి వచ్చి ఉంటారు. ఎవరి కోసం అంటే ఎవరి కోసం అని కాదు, వాళ్ళు నిరూపించుకొని తర్వాత సమాజానికి ఒక సెలబ్రిటీగా ఏదో ఒక మెసేజ్ని అందిద్దామని. ఏమందిస్తారా మీరు కదా మీకోసం మీరు వెళ్ళారు కదా, ఎన్నో అంటారు. మనం ఎన్నో పనులు చేస్తున్నారు, సమాజంలో ఎంతో డబ్బు సంపాదిస్తున్న ఉన్నారు. కానీ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నిల్చోవాలి, ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి అనే విషయాలతో గెలిచి 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 ఇంతవరకు వస్తున్నారు. చూసారు, అది కదా. కాబట్టి బిగ్ బాస్ మీకు నేను ప్రాధేయపడుతున్నాను. అఫ్కోర్స్ మీకు ప్రాధేయపడక్కర్లేదు. మీరు అవార్డు ఇవ్వాలనుకుంటే చివరికి కప్పు చాలామంది అనుకుంటున్నారు ఎవరు ఆడినా ఆడకపోయినా ఒకళ్ళు ఇక్కడ ఫిక్స్ అయిపోయారు అని ఎవరి మట్టుకు వాళ్ళ పేర్లు చెప్పుకుంటున్నారు. నేను చెప్పక్కర్లేదు, నేను ఎవరి పేరు చెప్పట్లేదు, కానీ ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. అది చాలా తప్పు. ఎవరు కరెక్ట్గా ఈ త్యాగాల్లో వచ్చిన వారిలో ఎవరు ఆడారు, ఎవరు ఓడారు, ఓడినా సరే ఎవరు మనసులో నెగ్గారు, ఎవరు ఎక్కడ కూర్చున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎన్నో విషయాలు ఉంటాయి కదా బిగ్ బాస్. మీరు ఇచ్చిన ప్రోగ్రాంలో తెలుసుకుంటున్నాం కదా బిగ్ బాస్. కాబట్టి మీరు ఆలోచించండి, ఎవరికి ఇస్తే కరెక్ట్ అనిపిస్తుందో, ఎవరికి ఇస్తే బిగ్ బాస్ ఆ స్థాయిలో ఉన్న బిగ్ బాస్ ఆ స్థాయితోనే కొనసాగుతాడో, ఎవరికి ఇవ్వడం వల్ల బిగ్ బాస్ పటక్కన పడిపోతాడో, ఇవన్నీ కాకుండా ఆలోచించి బిగ్ బాస్ చేయాలని బిగ్ బాస్కి అభిమానిగా, బిగ్ బాస్కి ఒక శ్రేయోభిలాషిగాని మేము అనం, బిగ్ బాస్కి అభిమానులమే. బిగ్ బాస్ అంటే పిచ్చి. అలాంటి బిగ్ బాస్కి ఒక ఇంటి నియంతకి నిర్ణయానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి బిగ్ బాస్. ఇదే మా తాలూకు రిక్వెస్ట్, ఇంతకు మించింది ఇంకేమీ లేదు. ఇక మన కంటెస్టెంట్స్ ఫ్యాన్స్కి కూడా ఒక చిన్న వివరణ ఏంటి అంటే, కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ మీరు ఫ్యాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు అందరు రివ్యూవర్స్ తరపున నేను చెప్తున్నా, రివ్యూవర్స్ వాళ్ళు రివ్యూ ఇచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా అందరినీ దృష్టిలో పెట్టుకుని ఇస్తారు. కానీ మీకు నెగిటివ్ అనిపిస్తే నెగిటివ్ కామెంట్స్ ఇవ్వండి, తప్పులేదు. పాజిటివ్ ఇచ్చినా పాజిటివ్ ఇస్తారు. పనికి మాలి కామెంట్లు ఇస్తున్నారు చూశారు, అప్పా బావగల్లాటోళ్ళు. వాళ్ళ వల్ల మీ అభిమానులకి చెడ్డ పేరు వచ్చి వాళ్ళనే టార్గెట్ చేసి చెయ్యాలనుకుంటున్నారు చాలా మంది రివ్యూవర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదో వ్యక్తి ఎక్స్ అనే వ్యక్తి గురించి చెప్పాను, మీరు ఇస్తున్న కింద కామెంట్ అంటే చూశారు అప్పబాబు గల కామెంట్లు, మీ ఇంట్లో మీ అమ్మ నాన్న మాట్లాడుకునే కామెంట్లు. దానివల్ల మీ అభిమానులు టార్గెట్ చేయాలనుకుంటున్నారు రివ్యూవర్స్. కానీ మీరు ఇచ్చేది ఎలా ఉండాలంటే ఒక పద్ధతిగా. ఇక్కడ ఏమవుతుందంటే చెప్పిన వేస్ట్, అర్థమైన వాళ్ళకి అర్థమేంటది. కాబట్టి తనూజ గెలవాలి, కళ్యాణ్ గెలవాలి, ఇమాన్యుల్ గెలవాలి, భరణి గెలవాలి, ఆడినోళ్ళు గెలవాలి. ఎవరు గెలవాలి అనేది ఆట నిర్ణయించాలి, బిగ్ బాస్ అందించాలి, అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. ఇక రాత్రి రావాల్సిన ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే భరణి వాళ్ళ అమ్మాయి వచ్చారు ఇంటికి. చాలా అంటే ఇప్పుడు ప్రోమో చూసాం, హృదయాన్ని తాకింది. ఎందుకంటే భరణి ఫెయిల్ అయిపోయారని అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో ఒకటే అన్నారు, బాండింగ్తో భరణి ఫెయిల్ అవ్వలేదు, భరణి నెగ్గారు. ఎందుకంటే నాన్న నీ కూతుర్ని ఇంట్లో ఉండే వాళ్ళు చూసుకుంటున్నారు, నీ చెల్లెల్ని ఇంట్లో ఉండే వాళ్ళు చూసుకుంటున్నాం. కాబట్టి మీరు అనే వ్యక్తి మీరు ఏ సర్కమ్స్టాన్సెస్లో ఎలా పెరిగారో మీ పెంపకం మీ పెరగడం అనేది ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో మీరు చూపిస్తున్నారు. కాబట్టి మీ పెరిగే విధానం, మీ తాలూకా వాతావరణం అన్నీ అక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు అక్కడ కూడా ఇక్కడ ఎలాగున్నారో అక్కడ అలాగే ఉన్నారు, అలాగే ఆడండి నాన్న. కానీ ఒకటే, మిమ్మల్ని కెప్టెన్గా చూడాలి నాన్న అంది. మరి ఆ చిట్టి తల్లి కోరిక నెరవేరుతుందా, నెరవేరదా? అది కూడా బంధాల్లో మునిగిపోతుందా, లేదా అదే బంధాలు బాండింగ్స్తోని తనకి ఆ స్థాయికి తీసుకెళ్తుందా అనేది చూడాలి. ఏదైనప్పటికీ భరణి గారిని కెప్టెన్గా చూడాలని ఆ అమ్మడే కాదు, ఇక్కడ మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అందరినీ కెప్టెన్గా చూసాం, ఆఖరికి తనూజ గారిని కూడా మేము కెప్టెన్గా చూసాం. ఆమె కోరిక నెరవేరింది. ఇప్పుడు మా భరణి గారి కోరిక కూడా నెరవేరితే చాలా ఆనందంగా ఉంటుందని మీ అందరికీ చెప్తూ మరోసారి సెలవు తీసుకుంటూ మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త ఎపిసోడ్లో. అంతవరకు నమస్కారం. మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిఎమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టేయండి.